Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is second part, chapter 2 లో part 2 ఇది. ఓకే, 6th క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ పార్ట్ 1లో. ఎవరికైనా ఆన్సర్ వస్తే చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th క్వశ్చన్. In an examination, Karan got 10 marks more than Bhavana. Isha got 5 marks less than Bhavana. If Prayog get total of 170, then what is the exams of 10 by Isha? That's the question. Already మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చేద్దాం. ఓకే, సరే ఫస్ట్ ఏం రాయాలి? భావన అనేది ఎక్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. భావన అనేది మీకు తెలియదు, మార్క్స్తో ఎక్స్ అనుకుంటున్నాం. కరణ్ ఏమన్నాడు? 10 మార్క్స్ మోర్ దెన్ భావన. సో భావన కన్నా 10 మార్క్స్ ఎక్కువ. సో ఏంటిది? ఎక్స్ ప్లస్ 10. ఓకే, నెక్స్ట్ ఈషా గాట్ 5 మార్క్స్ లెస్ దెన్ భావన. భావన కన్నా 5 మార్క్స్ తక్కువ. సో ఏంటిది? ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు ఈ 3 ఒకసారి సింప్లిఫికేషన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు టోటల్ ఎంత ఇచ్చాడు? 170 ఈక్వల్ టు 170. ఇక్కడ ఏంటిది? ఎక్స్ 3x అండ్ 10 మైనస్ 5 ఈక్వల్ టు 170. 3x ఈక్వల్ టు 170 మైనస్ 5 అండ్ 3x 170 మైనస్ 5 ఎంత? 165. అండ్ ఇది ఇంటిలో వస్తే డివైడ్ అవుతుంది. 165/3 ఎంత? కట్ చేయండి. 3 5 15, మళ్ళీ 1 ఉంటుంది క్యారీ, 55 వస్తుంది. అంటే మనకి ఏంటి? ఎక్స్ వాల్యూ అనేది 55. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు? లాస్ట్కి ఈషా బాక్స్ అడిగాడు. ఈషా అంటే ఏముంది? ఎక్స్ మైనస్ 5 ఉంది. సో ఎక్స్ అంటే ఎంత? 55 మైనస్ 5 ఎంత? 50. మనకి ఆన్సర్ ఎంత వచ్చే? ఎంత? 50. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఓకే, ఇట్స్ క్లియర్. Next, 7th question. 10 lakhs is obtained when a number is subtracted from the sum of these two numbers and find the number. Okay, first ఏమన్నాడు? 10 lakhs is obtained. ఫస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్, అంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని సమ్ చేయాలి. ఓకే, సమ్ ఎంత చేస్తే వస్తుంది? సో నెంబర్ రాసుకోండి, సమ్ చేయాలి. ఈ 2 నెంబర్స్ సమ్ చేయండి. 5 + 9 14, 8 + 4 12, 12 + 1 13. ఓకే, 6 + 4 10, 10 + 1 11, 5 + 3 8, 8 + 1 9, 9 + 3 12 అండ్ 7 + 8 50. ఓకే, మనకి ఎంత వచ్చింది? 1 5 2 9 1 3 4. ఓకే, క్వశ్చన్లో ఏముంది? వెన్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అన్నాడు. అంటే వెన్ ఏ నెంబర్ అంటే ఏ నెంబర్ అని తెలియదు కదా, సో మనం ఎక్స్ అనుకోవాలి. వెన్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ అంటే ఎక్స్. ఓకే, మైనస్ సబ్ట్రాక్టెడ్ అంటే మైనస్ కదా. ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? 10 lakhs. 1 2 3 4 5 6. ఓకే, ఇలా అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ అనేది ఇటు ఉంది కదా, ఎక్స్ ఈక్వల్ టు 10 lakhs. చూడండి, ఇక్కడ ఏంటి? సమ్ చేస్తాం మనకి ఎంత వచ్చింది? 2 నెంబర్లు 15 lakhs వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఏమన్నాడు? వెన్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. వెన్ ఏ నెంబర్ మనకు తెలియదు కానీ, సో ఎక్స్ అనుకోవాలి. సో సపరేటెడ్ కాబట్టి మైనస్. ఓకే, ఈక్వల్ టు అప్టైన్ ఏ నెంబర్? 10 lakhs. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ ఉంది, అటు వెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 10 lakhs మైనస్. దీని రెండింటిని మైనస్ చేయండి, ఎంత వస్తుంది? రెండింటిని మైనస్ చేసేయండి.
4 3 1 9 2 5. ఓకే, ఎంత 5 మైనస్ ఉంటుంది ఎందుకంటే సైన్ పెద్దది కదా నెంబర్. సో -5 2 9 1 3 4. ఓకే, ఇక్కడ ఏముంది మైనస్ మైనస్ క్యాన్సిల్. ఓకే, x ఈక్వల్ టు ఎంత 5 2 9 1 3 4. ఓకే, నెంబర్ ఇంకా ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 5 2 9 1 అంటే ఏంటిది, ఆన్సర్ ఈస్ 4th one. ఓకే, క్వశ్చన్ చదవాలి మంచిగా, క్వశ్చన్ కేర్ఫుల్ చదివితే మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. ఈ రెండు సమ్ చేయాలి, తర్వాత నెంబర్ మైనస్ చేయాలి, తర్వాత ఈ 10 lakhsని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏ షాప్ కీపర్ చార్జెస్ ₹10 ఫర్ బాటిల్ ఆఫ్ కోక్. ఓకే, ఆర్ 240 ఫర్ ఎవ్రీ crate of 30 bottles. If Vandana wants to buy 185 bottles of coke, what amount she will have to pay? ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాడు క్వశ్చన్ మంచిగా. ఇక్కడ ఏంటిది, ఒక ట్రేలో 30 బాటిల్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, ఇది ఒక ట్రే క్రేట్లో. ఓకే, 30 బాటిల్స్ ఉన్నాయి, అయితే ఎంత 240 రూపీస్. ఓకే, ఇక్కడ మనకి టోటల్ ఆమె ఎంత తీసుకుంది 185 తీసుకుంది బాటిల్స్. అంటే ఫస్ట్ మనం ఈ 185 నుంచి 30ది ఒకసారి డివైడ్ చేద్దాం. ఎన్ని ట్రేలు చదివితే మనం కౌంట్ చేయొచ్చు. ఓకే, 30 185 చేయండి, 36 180 అంటే రిమైనింగ్ 5 అంటే అమ్మ టోటల్ 6 ట్రేస్ తీసుకుంది. ఇలాంటి ఎన్ని ట్రేస్ తీసుకుంది, 6 తీసుకుంది. ఓకే, 6 తీసుకుంది. 6 అంటే ఒక్కొక్క ట్రే ఎంత 240. ఓకే, అయితే ఇక్కడ మనకి మిగిలిన ఇంకా 5 బాటిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి సింగిల్ బాటిల్ ఎంత అన్నాడు 10 రూపీస్, అంటే 5 × 10. ఓకే, ఇట్లా చేయాలి. ఇప్పుడు ఈ 6 × 240 బాటిల్స్ ఎంత ఇంటూ చేయండి, 6 20, 1440. ఓకే, నెక్స్ట్ 5 10 50, రెండు యాడ్ చేయండి 1490. అంతేపోయిందా. ఆమె ఇంటిది ఒక ట్రేలో 30 బాటిల్స్ ఉంటాయి, ఆ ట్రే ఎంత 240 రూపీస్. ఓకే, అయితే మనకి ఎన్ని ట్రే తీసుకుని ఎలా తెలియాలి, 185ని మనం ఈ 30తో డివైడ్ చేద్దాం, చేసి మనకి 6 ట్రేస్ అవుతాయి. ఓకే, 6 ట్రేస్ అండి, ఒక్కొక్క ట్రే 240 కదా, 6 × 240. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 బాటిల్స్ సింగిల్ దానికి వేరే ఉంది కదా అమౌంట్, ఒక్కొక్క దానికి 10 రూపీస్. సో 5 × 10, 6 × 240 వచ్చేసి 1440. నెక్స్ట్ 5 × 10 50, మళ్ళీ యాడ్ చేయండి 1490. ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. అర్థమైందా. క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి, క్వశ్చన్లోనే మనకి మ్యాక్సిమం ఆఫ్ ద ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 7 digits 7 న్యూమరల్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 6. అంటే మనకి స్మాలెస్ట్ వచ్చేసి 7 digits అండ్ లార్జెస్ట్ 6. ఒక స్మాలెస్ట్ అంటే 7 అంటే ఏమొస్తుంది, ఎస్ అంటే స్మాలెస్ట్. ఓకే, 7 digits కావాలి మనకి, అంటే 1 2 3 4 5 6 7. ఓకే, ఇది స్మాలెస్ట్. లార్జెస్ట్ ఏమన్నాడు 6 అన్నాడు. సో ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, లాస్ట్ దీని ఏమన్నాడు డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏంటి, మైనస్ వస్తుంది. రెండిట్లో మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది. ఓకే, చేయండి ఏమొస్తుంది 1. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి ఏమొస్తుంది 1. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. ఓకే, 9th one ఫస్ట్ ఆప్షన్. జస్ట్ ఏం లేదు, స్మాలెస్ట్ ఇంకా లార్జెస్ట్ నెంబర్స్ తీసుకొని దాన్ని సపరేట్ చేయడం, డిఫరెన్స్ చేయాలి అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్.
యూనిట్ డిజిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో ఒకసారి రాసుకోండి. ప్రొడక్ట్ అంటున్నానండి ఇంటూ. ఓకే, 2 ఇంటూ 3 ఫస్ట్ 10 ఏమేమి ఉన్నాయో రాసుకోవాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ 17 ఇంటూ 19 ఇంటూ 23 ఇంటూ 29. ఓకే, ఇవన్నీ ప్రొడక్ట్ చేయమంటుండే, అంటే ఇంటూ చేయాలి. ఇవన్నీ ఇంటూ చేసుకుంటే మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమి 2 ఇంటూ 10 ఉంది. ఓకే, 2 ఇంటూ 5 ఉంది అంటే ఏమొస్తుంది 10 వస్తుంది మనకి. ఇక జీరోతో మనం ఏది మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. సో ఇవన్నీ చేసేవాళ్ళు టైం వేస్ట్ అవుతుంది. సో మనం 0 వస్తుంది ఆన్సర్. ఓకే, జీరోతో ఏది మల్టిప్లై చేసినా జీరో. సో మనకి ఇప్పుడు ఇవన్నీ చేసినా కానీ జీరోనే వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 0. ఇక్కడ ఉంది ఆప్షన్ 4th వన్. ఓకే, ఒకసారి మల్టిప్లై చేసి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 11th. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ 5 digits నెంబర్ యూజింగ్ 0, 3, 6, 8 and 9 and 9 digits. ఓకే, ఏమంటున్నాను ఫస్ట్ హైయెస్ట్ ఏమొస్తుంది టోటల్. ఫస్ట్ ఏంటి నెంబర్ 0, 3, 6, 8, 9. ఇలా హైయెస్ట్ ఏంటిది 9, 8, 6, 3, 0. లోయెస్ట్ 0 అనే సెకండ్ ప్లేస్ అని చెప్పా కదా, అంటే 3, 0, 6, 8, 9. ఇది ఏమన్నాడు డిఫరెన్స్ అన్నాడు, అంటే మైనస్ చేయాలి. ఓకే, దీంట్లో డిఫరెన్స్ ఏమొస్తుంది మైనస్ చేయండి. ఒకసారి మైనస్ చేస్తాను చూడండి ఎంత వస్తుంది చూడండి. 9 - 1 1. ఇక్కడ ఏముంది క్యారీ అయింది కాబట్టి 2 ఉంటుంది, అంటే 12 - 8 4 5 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ క్యారీ చేసుకుంటే 15 - 6 9. ఇక్కడ 7 ఉంటుంది 7 and 9 - 3 6 6 7 9 4 1. ఎక్కడ ఉంది 6 7 9 4 1, అంటే ఆప్షన్ 4th వన్ ఆన్సర్. ఓకే, 11th వన్ is 4th ఆన్సర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. The sum of two numbers is 2 3 4 5 6 0. If one number is more than other number by 10,010, find the greatest number. Okay, ఇక్కడ ఏముంది the sum of two numbers is 2 numbers అన్నాడు, అంటే మనకు తెలియదు కాబట్టి x ప్లస్ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ the more than other number is 10,010 అంటున్నాడు. 10,000. ఓకే, 10,010. 2 నెంబర్స్ తెలియదు. x ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 2 3 4 5 6 0 నెంబర్. అదే మనం ఇక్కడ సింప్లిఫై చేయండి. xx 2x. ఓకే, ప్లస్ 1 0 0 1 0 ఈక్వల్ టు నెంబర్ ఎంత 2 3 4 5 6 0. నెక్స్ట్ ఈ నెంబర్ అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 2x ఈక్వల్ టు 2 3 4 5 6 0 మైనస్ 1 0 0 10,010. మైనస్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. 2 3 2x ఈక్వల్ టు మైనస్ చేయండి 0 5 ఒక నిమిషం 2 2 2 4 5 5 0 వస్తుంది. ఒకసారి సపరేట్ చేసి చూడండి. ఇక 2 ఉంది కదా, ఇటు అటు పంపించండి, డివైడ్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు 2 2 4 5 5 0 బై 2. క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది 1 1 2 2 7 5 1 1 2 2 7 5. ఎక్కడ ఉంది ఆన్సర్ 1 1 2 2 7 5 ఆప్షన్ 2. ఓకే, ఆన్సర్ ఈస్ 2. సింప్లిఫై చేస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఈస్ 13th. ఫైండ్ అవుట్ ద యూనిట్ డిజిట్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్. ఈ నెంబర్ ఉంది కదా 3207 ఇంటూ 12 ఇంటూ 17 ఇంటూ 13. దీంట్లో మనకి యూనిట్ డిజిట్స్ మాత్రమే తీసుకోమంటున్నాడు.
ఓకే, ఫస్ట్ యూనిట్ డిజిట్స్ ఏంటో రాసుకుందాం. ఏముంది 7 2 7 3 ఉంది. ఓకే, ఓన్లీ యూనిట్ డిజిట్స్ మాత్రమే. 7 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. ఇక్కడ ఏముంది 2 7 జర్ 14. 14 అంటే 1 4 కదా. దీంట్లో యూనిట్ డిజిట్స్ ఏమొస్తుంది 4 మాత్రమే వస్తుంది. ఓకే, 4 అంటే 4 అని రాసుకోవాలి. నెక్స్ట్ 7 ఇంటూ 3. ఓకేలే, 4 7 జర్ 28. 28 అంటే మనకి ఏమొస్తుంది 8. యూనిట్ డిజిట్ ఏముంది 8 ఉంది, అంటే ఇక్కడ 8 అనే వేసుకోవాలి. ఓకే, 8 ఇంటూ 3. మళ్ళీ 3 8 జర్ 24. 24 అంటే యూనిట్ డిజిట్స్ ఏంటి 4. సో 4 అంటే మనకు ఆన్సర్ ఏంటి యూనిట్ డిజిట్స్లో 4. 4 ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్. ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకే, దీంట్లో ఏమన్నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్మాలెస్ట్ 4 డిజిట్స్ నెంబర్. ఈ ఆప్షన్లోనే మనకి ఆన్సర్ ఉంది చూడండి. 4 స్మాలెస్ట్ 4 డిజిట్స్ నెంబర్. స్మాలెస్ట్ 4 ఏముంది ఇక్కడ 1 000 1 1 0 0 1 3 0. ఇవి కాదు, మన స్మాలెస్ట్ నెంబర్ తెలుసు కదా 4 డిజిట్స్ అన్నాడు. 4 డిజిట్స్ అంటే ఏముంది 1 2 3 4 అన్నీ 4 డిజిట్సే, కానీ మన స్మాలెస్ట్ నెంబర్ ఏది ఇదే. ఓకే, అంటే 1. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ 42. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఓకే, ద మల్టిపుల్ ఆఫ్ 7 బిట్వీన్ 4. 7 to 14 మధ్యలో 7 బిట్వీన్ 14 and 77. 14 and 77 మధ్యలో మనకి ఎన్ని మల్టిపుల్స్ వస్తాయో మనం చెప్పాలి. ఓకే, రాద్దాం ఒకసారి. ఇక్కడ మనకి 14 to 77 ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి చూడండి. 14 21 28 35 42 49 56 63 71 77 కౌంట్ చేయండి. మధ్యలో ఈ రెండింటిలో మధ్యలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఉన్నాయి. అంటే 8 మళ్ళీ బిట్వీన్ ఏమైనా 8 ఉన్నాయి. సో ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. ఓకే, 8 ఆన్సర్ 8 అండ్ థర్డ్ ఆప్షన్. 15th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. వాట్ వాల్యూ మస్ట్ బి గివెన్ to star so that the number 6912 star is divisible by 25. మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు 6912 స్టార్ అని. అయితే ఈ స్టార్ ప్లేస్లో 25తో డివిజబుల్ అయ్యేది మనం చేయాలి. ఇక్కడ మన స్టార్ ప్లేస్లో 25 కనుక్కోవాలి. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. 25 1 జా 25, 25 2 జా 50, 25 3 జా 75, 25 4 జా 100. అంటే ఫస్ట్ మనకి 25 అనేది ఎలా వెళ్తుంది 5 into 5. అంటే మనకి 5th రూల్ ఉంది గుర్తుంది కదా 0, 5. అంటే మనకి కూడా మన 25 డివిజబుల్ దేని 0 5 ఇది రూల్ 5th రూల్. అయితే ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ రూల్ ఆప్షన్లో 3 4 5 4 7 ఉంది. మన ఇక్కడ ఇవన్నీ 5తో డివిజబుల్ అవుతున్నాయి. 25 50 75 100 ఇవన్నీ మనతో 5తో డివిజబుల్ అయ్యేది. మన రూల్ ఏముంది 5 రూల్ 5th రూల్ 0 5 అనేది. అంటే మనకి 5తో సరిపోతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకుందాం 3తో అవుతుందా డివిజబుల్ కాదు. 5 ఉంది 4 7 ఉంది. మనకి ఏమవుతుంది 5తో డివిజబుల్ అవుతుంది అని. సో ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ 16th క్వశ్చన్. వాట్ వాల్యూ మస్ట్ బి గివెన్ టు స్టార్ సో that the number is 6912 star is divisible by 25. Okay, 6912 star ఈ స్టార్ ప్లేస్లో 25తో డివిజబుల్ అయితే నెంబర్ వస్తుంది. ఏంటిదో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 25 ఉంది. 25 1 జా 25. ఓకే, 25 2 జా 50, 25 3 జా 75, 25 4 జా 100. ఇక్కడ మీకు రిపీట్ ఏమవుతుంది 5 0 5 0 అవుతుంది. ఇది మనకి ఏ రూలు 5th రూల్. అంటే 5th రూల్ ఏమనకి 0 5 అని వస్తుంది ఎప్పుడు. మనం ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తాం మనకి 0 5 రూల్ కిందకే వస్తుంది. ఇక్కడ నెంబర్ అనేది దాంతోనే పోతుంది. ఇక్కడ మనం ఆప్షన్ చూసుకుందాం. ఇక్కడ ఏముంది 3 5 4 7 ఉంది. మనకి ఇవి 3 కాదు, ఇక్కడ డివిజబుల్ చూసుకోవాలి. రూల్ 4 కాదు 7 కాదు, ఉంది ఏంటిది 5. సో మనకి ఆన్సర్ ఈస్ 2 ఆప్షన్ 5 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్
20.91 and divisible by 0.17. Okay, is ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమని ఉంది, 20.91 అండ్ ఇట్లా ఉంది కదా, దీన్ని మనం డివిజబుల్ నుంచి ఇట్లా బయలు రాసుకోవాలి. అంటే ఇట్లా రాసుకోండి, 2091 ఇంటూ 100. ఇక్కడ పాయింట్తో 2 zeros ఉన్నాయి, 2 digits ఉన్నాయి, సో మనకు 100 వస్తుంది. 1 ఉంటే 10 వస్తుంది. ఓకే, ఇక్కడ 17 ఇంటూ 100, 100 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది, 2091 by 17. 17తో డివిజబుల్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. 2091 ఎంత వస్తుంది, 17 1 0 17. ఓకే, రిమైనింగ్ ఎంత, ఇది 20లో 17 పోతే 3. ఓకే, ఇది 9. 17 2 34. ఒక నిమిషం క్లీన్గా రాస్తాను చూడండి ఒకసారి. 17 డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది, 17 1 17 అండ్ 17 2 39. రిమైనింగ్ ఎంత, 34. 17 2 34. ఇక్కడ మనకి మైనస్ చేస్తే 5 వస్తుంది. రిమైనింగ్ ఇక్కడ ఏముంది, 1 ఉంది. ఓకే, నెక్స్ట్ 17 3 51. రిమైనింగ్ 0 వస్తుంది. అంటే 1 2 3 ఇక్కడ మనకి వచ్చింది ఏంటిది, 1 2 3. కానీ ఇక్కడ మనకి పాయింట్స్లో అడుగుతుంది. ఓకే, 1 2 3 00 ఇలా రాసుకోవచ్చు, లేకపోతే 1 2 3 0 అని కూడా రాసుకోవచ్చు. ఈ 3లో ఎలా రాస్తున్నా ఓకేనా. ఇక్కడ మనం చూడండి 1 2 3 ఉందా లేదు, 1 2 3 00, 1 2 3 00 లేదు. ఓకే, నెక్స్ట్ 1 2 3 0 ఉంది. ఓకే, ఈ 3లో ఏది ఉన్నా ఓకే, ఆన్సర్ అనేది సాటిస్ఫైడ్. ఓకే, ఏం లేదు, మనం దీన్ని చేంజ్ చేస్తే కట్ చేసుకొని దాన్ని డివైడ్ చేస్తే అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇదేముంది, 14 cars in a park, 14 rows in a park, 420 cars. Okay, stand in every row. Then how many cars will stand in the park? ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ 14 rows ఉన్నాయి. ఒక్కొక్క రోలో కార్ స్టాండ్ ఇన్ ఎవ్రీ రో. ఒక్కొక్క రోలో ఏమున్నాయి, 420 కార్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇట్లా ఇది రో, ఇలా ఒక్కొక్క దాంట్లో 420 ఉన్నాయి. ఇలా 14 rows ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏముంది, 14 rows చెప్తున్నా, అంటే 1 2 3 4 5 ఇలా 14 rows ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రోలో ఎన్ని ఉన్నాయి, 420 కార్స్ ఉన్నాయి. అయితే ఏమంటున్నా, హౌ మెనీ కార్స్ విల్ స్టాండ్ ఇన్ ద పార్క్. అది మొత్తం పార్క్ కదా, వీటిలో మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్క రోలో 420 అంటే ఇలా 14 rows ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి, 14 ఇంటూ 420 చేయాలి, అంతే. చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. ఎంత వస్తుంది ఆన్సర్, ఇంటూ చేయండి, 5880 వస్తుంది. చేసి చూడండి ఒకసారి. ఓకేనా, ఏం లేదు, చాలా ఈజీ. ఒక్కొక్క రోలో 420 కార్స్ ఉంటే అలా 14 rows ఉన్నాయి. సో 14 ఇంటూ 420 చేస్తే మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ వన్, ఆప్షన్ 1, 18th one. 19th క్వశ్చన్. ఏ నెంబర్, ఇక్కడ ఏముంది, 3 కండిషన్స్ ఇచ్చారు. ఈజ్ లెస్ దెన్ 50, ఒక నెంబర్ లెస్ దెన్ 50 అని ఉండాలి, లేకపోతే మల్టిప్లై బై ఆఫ్ 7 అని ఉండాలి, లేకపోతే 3 factors అని ఉండాలి. అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, లెస్ దెన్ 50 ఉంది. ఓకే, లెస్ దెన్ 50 అంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకోండి, 14 ఉంది, 42 ఉంది, 49 ఉంది, 70 ఉంది. లెస్ దెన్ 50 అంటే 14 సాటిస్ఫైడే, 42 సాటిస్ఫైడే, 49 ఓకే. కానీ 70 అనేది గ్రేటర్ దెన్ కదా, సో ఇది కాదు. సో ఈ ఆప్షన్ అనేది కాదు, అది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 3 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ 1 కండిషన్లో మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం, మల్టిపుల్ ఆఫ్ 7తో మల్టిపుల్ అయ్యేది. ఓకే, ఇప్పుడు ఇది 14 అవుతుంది కదా, ఎప్పుడవుతుంది, 7
2 జార్. ఓకే, నెక్స్ట్ ఇది 42 ఎప్పుడు వెళ్తుంది? 7 2 జార్ 14, 7 6 42. నెక్స్ట్ 7 7 జార్ 49. సో ఇక్కడ మనకి ఏమైంది? మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడు. ఈ 3 కూడా కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి ఈ దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ 3 ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం ఈ 14 ఫ్యాక్టర్స్ చూద్దాం. ఓకే, ఈ 14 ఉంది. ఈ ఫ్యాక్టర్స్ ఏం చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 7 14. ఓకే, నెక్స్ట్ 42 ఫ్యాక్టర్ చూద్దాం. ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది, 3 6 7. ఓకే, నెక్స్ట్ 49 ఫ్యాక్టర్స్ చూద్దాం. 49 ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 1 వస్తుంది, 7 వస్తుంది, 49. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాడు? హ్యావ్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ అనలేదు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 14 ఏముంది? 1 2 3 4 5 ఫ్యాక్టర్స్ ఉంది. సో ఇది కాదు అంటే 14 ఫస్ట్ వన్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 1 2 3 4 5 ఇది కూడా 5 ఉన్నాయి. సో ఇది కూడా కాదు. 42 కూడా ఎలిమినేట్ అయిపోయింది. మనం మిగిలినది 49 ఒకటే. అది 49 చూద్దాం ఒకసారి. 1 2 3 ఇవి 3 ఫ్యాక్టర్స్. సో మనకి ఆప్షన్ ఏంటిది? ఆన్సర్ థర్డ్ వన్. ఓకే, 49 అనేది ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇక 20th క్వశ్చన్. ఓకే, 20th క్వశ్చన్లో ఏముంది? క్వశ్చన్ వాట్ షుడ్ బి యాడెడ్ టు 65 degree టు మేక్ ఇట్ ఏ రైట్ యాంగిల్? ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి రైట్ యాంగిల్ వస్తుంది? ఫస్ట్ మన రైట్ యాంగిల్ అంటే ఎంత అని కనుక్కో. ఫస్ట్ రైట్ యాంగిల్ అంటే ఏంటిది? 90 degree, అంతే కదా? రైట్ యాంగిల్ 90 degree. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 65 ఇచ్చాడు. 65 degree ప్లస్ ఇక్కడ ఏమన్నాడు? యాడెడ్ ఇంకో నెంబర్ ఏమైనా తెలియదు కదా, షుడ్ బి ఎంత అని తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఈక్వల్ టు ఎంత యాడ్ చేయాలో మనకు తెలియదు కాబట్టి ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు 90 degree. ఓకే, రైట్ యాంగిల్ 90 degree. ఇక్కడ ఏముంది? ఎక్స్ ఇక్కడే ఉంటుంది. ఈ 65 అటు పంపిద్దాం. 90 ఇటు వెళ్తే ఏమవుతుంది? -65. ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 90లో 65 పోతే ఎంత? 25. ఓకే, 25 degree. అర్థమైందా? మనకి ఎక్కడ ఉంది ఆప్షన్? ఫోర్త్ వన్. ఆన్సర్ ఈజ్ 4th. ఓకే, ఏం లేదు, మన ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూసుకోవాలి. రైట్ యాంగిల్ అనేది 90 degree. నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్ అనేది ఇవ్వలేదు. సో మనం ఎక్స్ అనుకుందాం. యాడెడ్ కాబట్టి యాడ్ చేసి ఎక్స్ అనుకుందాం. తర్వాత ఈక్వల్ టు 90. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి తెలిసిపోతుంది. 25 degree. ఓకే, నెక్స్ట్ 21 క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చదువుదాం. ఇన్ ఏ వెల్ వాటర్ లెవెల్ వాస్ 18 meters బిలో. ఓకే, డ్యూ టు రెయిన్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ బై 3.5 meters. వాట్ ఈజ్ ద వాటర్ లెవెల్ ఇన్ ద వెల్ నౌ? అంటే ఇక్కడ ఏమంటున్నా? మామూలుగా అసలు డయాగ్రామ్ లాగా తీసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? ఇన్ ఏ వెల్ వాటర్ లెవెల్ అన్నాడు కదా. ఒక బావి తీసుకోండి. ఇది ఓకే, ఇది ఒక వెల్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ మనకి మామూలుగా వాటర్ ఎంత ఉంటుంది? 18 meters బిలో ఉంటుంది. ఓకే, ఇది ఇంతవరకు 18 meters అనుకోండి. ఓకే, డ్యూ టు ద రెయిన్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్. వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది కదా మనకి. అప్పుడు ఎంత అయింది? 3.5 అని చెప్పాడు. ఓకే, అయితే వాట్ ఈజ్ ద వాటర్ లెవెల్ ఇన్ ద వెల్ నౌ? అయితే రైనీ సీజన్ అట్లుంది. ఇప్పుడు మన నార్మల్గా ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, చాలామంది దీన్ని యాడ్ చేస్తాడు కానీ యాడ్ చేయదు. ఇది ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే ఇలా వస్తుంది. సో దీన్ని సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏముంది? 18 కదా. 18 మైనస్ 3.5 సపరేట్ చేయండి. ఓకే, ఎంత వస్తుంది? ఇక్కడ 80 పాయింట్లు ఉంది. ఇక్కడ ఏమో 18 అంటే 0.0 ఈక్వల్ టు 3.5. ఓకే, మనం మైనస్ చేయండి. ఎంత? 18 మైనస్ 3 చెప్పండి. 14.5 ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడ ఉంది ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్.
Okay, 21 is first option. Next question. Next 22nd question. What is the greatest 4 digits number in which all the digits are different? Okay, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. మనకి గ్రేటెస్ట్ అంటున్నాడు. గ్రేటెస్ట్ 4 digits అంటున్నాడు. 4 అంటున్నాడు. అంటే గ్రేటెస్ట్ ఏమొస్తుంది? 9, 8, 7, 6. 4 కాబట్టి 4 రాసుకోవాలి. 1 2 3 4. ఇక్కడ ఆప్షన్ చూడండి. 8 7 6 9 8 7 6 ఎక్కడ ఉంది? 9 8 7 6 ఫస్ట్. నెక్స్ట్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే మనకి ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 23rd. ఓకే, ఇక్కడ ఏముంది? 2408 ఇంటూ 200 చేయాలి. మనకి 0 ఇంటూ 0 0నే కదా. ఫస్ట్ మనం 2తో చేద్దాం. 2 8 జా 16, 16 1 ఉంటుంది. 2 ఇంటూ 0 0 1, పైన క్యారీ 1 ఉంది. 1 2 4 జా 8, 2 2 జా 4. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా. 0 ఇంటూ 0 కాబట్టి జీరోస్ ఇలానే ఉంటాయి. అంటే 481600 ఎక్కడ ఉంది? 48100. ఓకే, ఆప్షన్ 3 ఆన్సర్. చూసుకోండి, ఈ 3 కాదు, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 24th question. The product of 3 numbers in 7980 in which the part of 2 numbers is 2 to 8. Okay, then what is the third number అంటున్నాడు. ఇక్కడ 3 numbers ఈక్వల్ టు ఇంత అంటున్నాడు. ఆ 3 నెంబర్స్లో ఏం చెప్తున్నాడు? 2 నెంబర్స్ ఇచ్చేసాడు, ఇంకో నెంబర్ ఇవ్వలేదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 3 నెంబర్స్ అన్నాడు కదా. 1 2 3 ఈక్వల్ టు ఎంత అన్నాడు? 7980 తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ఏమన్నాడు? 2 నెంబర్స్ చెప్పేశాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత? 2 2 8. ఇప్పుడు ఇది తెలియదు. ఇది తెలియనప్పుడు దీన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుందాం. ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 7980. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. ఎక్స్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ కాబట్టి బైలో వస్తుంది. 7980 బై 228. దీన్ని క్యాన్సిల్ చేయండి ఒకసారి. క్యాన్సిల్ చేయడం రాకపోతే ఇలా చేసుకోవచ్చు. బై 7980 ఎంత? 228 ఇంటూ 2 చేస్తే నెంబర్ తక్కువ వస్తుంది. అయితే 223తో చేద్దాం. 3 చేస్తే ఏమొస్తుంది? 684. ఓకే, రిమైనింగ్ ఎంత? 8 - 1 4 1 1 ఇక్కడ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ 228 ఇంటూ 4 చేస్తే తక్కువ వస్తుంది. 5 చూద్దాం ఒకసారి. 228 ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది? 1140. ఓకే, 5తో చేద్దాం. 228 ఇంటూ 5 చేస్తే 1140. రిమైనింగ్ 0. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత? 35. సో ఇది ఇట్లా చేసుకోవాలి. సో ఇక్కడ 35 రాదు. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? 35. అంటే మనకి ఆన్సర్ ఎంత? 35. 35 అనేది 4th వన్ ఆప్షన్. ఓకే, ఇట్స్ క్లియర్. 4th వన్ ఏం లేదు. ఇక్కడ మనకి 3 నెంబర్స్ అని ఇచ్చాడు. ఇట్లా ఇమాజిన్ చేసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ 2 నెంబర్స్ ఇచ్చేసేతనే దాంతో ఎక్స్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 25th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digits నెంబర్ ఈస్. గ్రేటెస్ట్ అడుగుతున్నాడు, స్మాలెస్ట్, రెండు సమ్ అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రేటెస్ట్ ఎంత? సమ్ ఆఫ్ 4 digits అన్నాడు, అంటే 9999. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ కూడా 4 digits స్మాల్, అంటే 1000. ఓకే, 4 digits. దీన్ని చేయండి. ఏమంటారు? సమ్ కాబట్టి యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 99910. 10999. ఇక్కడ ఆప్షన్లో 10999 మనకి ఎక్కడ ఉంది? 10999 సెకండ్ వన్. ఓకే, సెకండ్ ఆన్సర్. 25th is second option answer. Next question. Next 26th question. The product of 2 numbers is 8192. Okay, the one of the number is 2 times the second number if the smaller number is. Okay,
ఫస్ట్ ఏమన్నా 2 నెంబర్స్ అంటున్నాడు. ఇందాక మనం ఒకటి చూసాం అట్లా 2 నెంబర్స్ అంటే ఏంటిది, ఇట్లా అనుకుందాం, ఈక్వల్ టు 8192. కానీ ఇక్కడ ఏమన్నాడు 2 టైమ్స్ అన్నాడు. ఫస్ట్ వన్ 2 టైమ్స్ అంటే 2x ఇంటూ ఇది తెలియదు కదా, సెకండ్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 8192. ఓకే, ఇంటూ ఉంది కదా, 2x ఇంటూ ఎక్స్ ఎంత 2x² ఈక్వల్ టు 8192. నెక్స్ట్ x² ఇంటూ అటు వెళ్తే ఏమవుతుంది, బైలో వెళ్తుంది, 8192/2. కట్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది, 6904. ఓకే, 40x² ఈక్వల్ టు 4096 వస్తుంది. 2 టేబుల్తో కట్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, x² కదా, అంటే మా స్క్వేర్ రూట్స్ నేను ఆ టాపిక్లో చెప్తాను. స్క్వేర్ రూట్స్ ఉంటుంది. స్క్వేర్ రూట్ అంటే సపోజ్ x² అంటే x ఇంటూ ఎక్స్ కదా, దీనికి స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు సపోజ్ 49 అనుకో, 7 ఇంటూ 7 ఎలానో అట్లా స్క్వేర్ రూట్ చేయండి. స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్కటి టైం ఎలా చేయండి. స్క్వేర్ రూట్ టాపిక్లో నేను చెప్తాను ఎలా చేయాలో. ఇప్పుడైతే చూడండి, 4096 స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, 64. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి 64. అది 4th ఆప్షన్. ఓకే, ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ 64. నెక్స్ట్ క్వశ్చన్ స్క్వేర్ రూట్లో మీకు చెప్తాను ఎలా చేయాలి. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్. ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ ఏమి ఇచ్చాడు, 1 0 3 4 5. ఓకే, స్మాలెస్ట్ అంటున్నాడు. స్మాలెస్ట్ అంటే ఏమొస్తుంది, స్మాలెస్ట్ అంటే సేమ్ అవే 1 0 3 4 5. మన స్మాలెస్ట్ వైజే ఇచ్చాడు. ఒక సపోజ్ ఇక్కడ 6 ఇచ్చి ఇక్కడ 5 ఇస్తే ఇట్లా మనం 5 6 రాసుకోవాలి. ఇక్కడ మనకి సీరియల్ వైజే ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ ఏంటిది ఆడ్ నెంబర్సే. ఓకే, ఆడ్ నెంబర్స్. అయితే మన ఇక్కడ స్మాలెస్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది, అదే మన అంటే 1 0 3 4 5 మనకి ఏది ఇచ్చాడో అదే వస్తుంది. సో మన ఆప్షన్లో చూడండి 1 0 3 4 5 ఎక్కడ ఉంది, 1 0 3 4 5 ఫస్ట్ వన్, ఇవి కాదు, ఫస్ట్ వన్ మనకి 1 0 3 5 ఉంది. ఓకే, అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 28. ద నెంబర్ 13013 ఈజ్ డివిజబుల్ బై 13. ఈ నెంబర్ అనేది 13తో డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద స్మాలెస్ట్ 5 డిజిట్స్ నెంబర్ బిగినింగ్ విత్ 14 అండ్ ఎగ్జాక్ట్ డివిజబుల్ బై 13. ఓకే, ఇక్కడ మనకి ఏమిచ్చాడు, ఇక్కడ 5 డిజిట్స్ అంటున్నాడు. స్టార్టింగ్ నెంబర్ ఏమన్నాడు, 14 అన్నాడు, 1 4 అంటే 2 డిజిట్స్ అయినాయి, ఇంకా 3 కావాలి, 1 2 3 మొత్తం 5 డిజిట్స్ అయినాయి. ఇక్కడ మనం 13తో ఎట్లా డివిజిబుల్ అవుతుందో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 14తో అన్నాడు డివిజిబుల్ బై 13. సో 13తో ఇక్కడ డివిజిబుల్ చేసుకోండి సైడ్కి, 13 1 4 1 2 3. ఓకే, ఏమొస్తుంది, 13 1 13. నెక్స్ట్ 1 0 0. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి స్మాలెస్ట్ డిజిట్స్ చెప్పాడు. ఇక్కడ ఏముంది, ఫస్ట్ 2 ఇచ్చేసాడు అంటే 1 4 ఇచ్చేసాడు. నెక్స్ట్ 1 2 3 ముందు 5 డిజిట్స్ అయిపోయినాయా. ఓకే, నెక్స్ట్ చూడండి 13 డివిజబుల్ అని చెప్పారు కదా, 13తో మనం డివిజబుల్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకి, 1076 వస్తుంది. మనకి రిమైనింగ్ అనేది ఇక్కడ 12 ఉంది, అంటే ఇక్కడ మనకి 0 అని రాదు, 13 కదా, ఒక 12 మిగిలిపోయింది. మనం ఏం చేయాలంటే 13 మైనస్ 12. ఇక్కడ మనకి గ్యాప్ ఎంత ఉంది, 13కి 12కి 1 అనేది +1 గ్యాప్ ఉంది. ఓకే, సో అంటే మనకి ఈ 1 అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. 14,000 + 1 ఏమొస్తుంది, 14,001. ఓకే, ఆప్షన్ ఎక్కడ ఉంది, 14,001 అనేది సెకండ్ వన్. ఓకే, ఆన్సర్ 2. అర్థమైందా, చూసుకోండి ఒకసారి. 3 స్మాల్ డిజిట్స్ అడిగారు, దాన్ని డివిజబుల్ చేయాలి, మనకి రిమైనింగ్ ఎంతో చూసి దానికి తక్కువ యాడ్ చేయాలి అంతే. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇన్ ఏ క్వశ్చన్ ఆఫ్ డివిజన్స్ ఇఫ్ డివిజర్ ఈస్ 51, క్వశ్చన్ 16 and remainder 27, then the dividend will be. డివిడెండ్ ఫార్ములా ఏంటిది, ఫస్ట్ క్లాస్ చెప్పాను, ఫార్ములా ఉంటుంది.
చూడండి ఫార్ములా ఏంటి, డివిజన్ ఈక్వల్ టు డివిజర్ ప్లస్ క్వశ్చన్ ప్లస్ రిమైండర్. ఇక్కడ మన డివిజన్ ఈక్వల్ టు డివిజర్ ఎంత 51 ఇచ్చాడు. ఓకే 51 ప్లస్ క్వశ్చన్ ఎంత 16 ప్లస్ రిమైండర్ ఎంత 27. యాడ్ చేయండి ఎంత వస్తుంది. ఫార్ములా చూడండి, డివిజర్ ఇంటూ ఇక్కడ ప్లస్ కాదు, అంటే 51 ఇంటూ 16 ప్లస్ 27. ఓకే 51 ఇంటూ 16 ఎంత 816 చేయండి, ఇంటూ చేయండి ప్లస్ 27. రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది 843. అంటే 843 ఆన్సర్. చూడండి మన ఆప్షన్ ఎక్కడ ఉంది 843 ఫస్ట్ వన్, మిగతాయి కాదు. ఓకే ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే దీంతో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వెళ్దాం. ఓకే థ్యాంక్ యూ. మీకు ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే కూడా ఇస్తాను. ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే ఇప్పుడు మనం చేసిన మోడల్స్లోనే ఉంటాయి. అసలు క్వశ్చన్స్ కేర్ఫుల్గా చదువుకోండి, చదివి సాల్వ్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఉంది. ఈ సెకండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ప్రజెంట్ అయితే సిలబస్ వైజ్ కంప్లీట్ చేద్దాం మనం. ఓకే సెకండ్ చాప్టర్ దీంతో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.